ఆర్ యు రెడీ? కొన్నిసార్లు బై చెప్పటం కష్టం. అపోస్తలుడైన పౌలు ఎఫీసీ పట్టణంలో పరిచర్య చేశాడు. ఇప్పుడు ఆ సంఘము నుండి బై చెప్పి వెళ్తున్నాడు. ఆయన చాలా కష్టం, అక్కడున్న విశ్వాసులకి చాలా కష్టం. కానీ ఒక నూతన లెవెల్కి వెళ్ళాలి అంటే, ఒక నూతన మెట్లోకి వెళ్ళాలి అంటే, ఒక నూతన ఆశీర్వాదంలోనికి వెళ్ళాలంటే కష్టమైన ఏం చెప్పాలి? బై చెప్పాలి. మన పిల్లల్ని 5 సంవత్సరాల దాకా పెంచుతాం, అంటే దాన్ని మించి పెంచమని కాదు, పెంచుతాం. 5 సంవత్సరాల తర్వాత చాలా జాగ్రత్తగా పెంచుతాం. 5 సంవత్సరాలు బాబు పాపని. 5 సంవత్సరాల తర్వాత ఆ బాబుని పాపని ఎక్కడ తీసుకెళ్తాం? గట్టి చెప్పండి. స్కూల్కి తీసుకెళ్తాం. ఆడి స్కూల్కి తీసుకెళ్ళగానే మీరు వెళ్ళారో లేదో తెలియదు, కానీ మా పెద్ద పాపని ఎల్కేజీకి తీసుకెళ్ళా. నేను, నా భార్య, మా చెల్లి తీసుకెళ్తే ఆ ఎల్కేజీలో తీసుకెళ్తే పిల్లలు ఏడుతున్నారండి. వాళ్ళు ఏడుతుంటే నాకు కూడా ఏడిపోతుంది. అక్కడ ఉన్న టీచర్ అందే, పాస్టర్ గారు మీరు ఏడవకూడదండి అంతే. మా పాప కిటికీలో నుండి బండ మిస్, డాడీ డాడీ. ఆ మిస్ మనకు తెలుసు కనుక, పాస్టర్ గారు మీరు ఉండదు, మీరు వెళ్ళిపోండి బాగుంటాడు. డాడీ వెళ్ళద్దు, డాడీ వెళ్ళద్దు. నేను ఒక్కనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగ ఎడుతున్నారు. ఆ మిస్ మాత్రం అలాగే ఉంది. నేను అనుకున్న జాలి లేదమ్మా నీకు, ఎంతమంది ఎడుతున్నా నీకు జాలి లేదండి అనుకుంటే నా ఇంకా చూసామంటుందే. పాస్టర్ గారు మీ మనసులో ఏమనుకుంటున్నారంటే జాలి లేదండి అని. ఈ ఏడుపు ఒక వారమేనండి. పిల్లలకి తెలుసు, ఏడుస్తారు ఏడుస్తారు ఏడుస్తారు. ఎంత ఏడిసినా అమ్మ ఏం చేస్తుంది? అంత ఏడిసిన పంపి వాళ్ళకి అర్థమైపోద్ది. ఏడిసినా పంపిస్తారా, ఇక ఏడకుండటమే బెటర్ అనుకుంటారు. ఈరోజు నా సర్వశక్తి గల దేవుడు చెప్పేది, కొన్నిసార్లు బై చెప్పాలి. నా పాపని బై చెప్పడానికి నాకు ఇబ్బంది అయ్యింది, కానీ ఈరోజు అది దీవెనకరంగా మారింది. పుట్టింటికి నుండి ఒక అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్తుంటే ఉన్న వేదన, వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని పెంచుకోలేరా? చూడగలరు, కానీ ఎందుకు పంపిస్తున్నారు? అది దేవుని సిస్టమ్, గాడ్ సిస్టమ్, అది దేవుని పద్ధతి. కష్టమైన బై చెప్పి వెళ్తుంది, కానీ 5 సంవత్సరాల తర్వాత 2 బిడ్డలతో వస్తుంటాం. హల్లెలూయా. ఏమవుతుంది? అది దీవెనకరంగా మారుతుంది. బైబిల్ కాలేజీకి డిగ్రీ వరకు ఇంటికా నుండి ఏ హాస్టల్లో చదవాలా, ఎక్కడన్నా హాస్టల్లో ఉంటే ఉండడం కుదరదు నాకు. మా అమ్మ నాన్నగారి దగ్గరే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. అలాంటి వ్యక్తిని బైబిల్ కాలేజీకి వెళ్తున్నా. పుట్టింటికా నుండి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు కూడా ఇలాగ ఏడవరు, అలా ఏడిసా. కానీ మా నాన్న జాలిపడి వద్దురా అంటాడు అనుకున్నా, అనలా. మా అమ్మ జాలిపడి ఉండాలి వల్ల ఆమె ఇంకా ఆరాటం, ఎల్లు 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 అని. నేను అనుకునేవాడిని, వెళ్ళేదాకా మీకు ప్రశాంతత లేదా? వెళ్తే ట్రైన్లో ఎక్కి పెద్ద సూట్ కేసు అది ఉంచి ఏడుతున్నా. అందరు నాకే చూస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అంతా. అక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, బెంగళూరుకి వెళ్తున్నప్పుడు. మా నాన్న నేను, మిగతా అమ్మాయిలు అందరూ ఏడుతున్నారు. ఏడవరు ఎవరో. నేను బాత్రూంలోకి వెళ్ళి, ఏసీ బాత్రూమ్, అది ఏసీ భోగి కాదు, అప్పుడు అంత సోమత లేదు, ఇప్పుడు ఇచ్చాడు ఏసయ్యా. మామూలు భోగికి వెళ్ళి ఏడిసి 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 కన్నీళ్ళు తుడుచుకొని యోసేపులాగా అక్కడికి వస్తే మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. పక్కన ఆయన అంటున్నారు, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే బైబిల్ కాలేజీకి. ఏటా నువ్వు ఇలాగ మోగొడువా, ఆడపిల్లగా ఎడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బై చెప్పడం కష్టమైంది. మా అమ్మ కఠినంగా ఉంది, మా నాన్న కఠినంగా ఉన్నాడు, కానీ ఈరోజు మీ ఎదుట నిలబెట్టి రెడీ చేశాడు. ఎప్పుడు ఇలా నిలబడతాను అనుకోలా, నేను నిలబెట్టించాడు. బై చెప్పడం కష్టమే. ఈరోజు నువ్వు కాలేజీ చదవాల్సి వస్తుందేమో, అది వేరే రాష్ట్రంలో చదవాల్సి వస్తుందేమో, వేరే దేశాల్లో చదవాల్సి వస్తుందేమో. అమ్మకి కష్టమే, నాన్నకి కష్టమే, వాళ్ళకి సరదా కాదు పంపించటం. రక్తం నీరైపోద్ది బిడ్డలు లేకపోతే. ఎందుకు పంపిస్తారు తెలుసా? మాకన్నా గొప్పవాడవ్వాలి. బై వేరే, గుడ్ బై వేరే. బై వేరే. బై అంటే నీకు నష్టం జరగచ్చు, మళ్ళా కనపడతావో నాకు తెలియదు. గుడ్ బై అంటే మంచిది వినబోతున్నా, శ్రేష్టమైనది వినబోతున్నా, మళ్ళా నా దగ్గరికి వస్తావు. అందువలన మనం ఏం చెప్పాలి? బై చెప్పకూడదు, గుడ్ బై చెప్పాలి.
రూతు ఓర్ఫా బై చెప్పింది, రూతు గుడ్ బై చెప్పింది. పుట్టింటిని విడిచిపెట్టడం కష్టమే, అమ్మ నాన్న విడిచిపెట్టడం కష్టమే, 3 మరణాలు చూసింది కష్టమే. దేని పెట్టారా 3 మరణాలు చూసి ఇంకా నాకు యేసయ్యే కావాలి అనడంలో అది ఆమె శక్తి కాదు, అది దేవుడి శక్తి. మళ్ళా గమనించండి, ఇంట్లో 3 మరణాలు చూసి నాకు ఇంకా యేసు ప్రభువే కావాలని ఎవరంటారండి బాబు అని అవంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణము తప్ప మనల్ని ఎవ్వరు విడదీయకూడదు. గుడ్ బై చెప్పింది. ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మారింది. లోతు భార్యతో వారి పిల్లలతో చెప్పాడు గుడ్ బై చెప్పమని, కానీ గుడ్ బై చెప్పలా, ఉప్పు స్తంభంగా మారింది. ఈ రోజుకు కూడా మేము వెళ్ళి చూసినప్పుడు కనబడింది ఉప్పు స్తంభంగా. ప్రయోజనం ఏముంది? అన్న మొక్కుకుంది, నాకు ఒక బిడ్డనిస్తే పరిచర్యకిస్తా, అంతే. 5 సంవత్సరాలప్పుడు లేకపోతే 4 సంవత్సరాలప్పుడు పాలు విడిచిన తర్వాత తన బిడ్డకి చిన్న అంగీ ధరింపజేసి, నా పాపని ఎల్కేజీ పంపించడానికి నాకు ఏడుపొస్తే ఆమెకి ఎంత ఏడుపుచ్చిందో నాకు తెలియదు, అంగీ ధరింపజేసి ఆ బిడ్డను అలా పంపిస్తుంటే మమ్మీ ఏం చెప్తుంది? గుడ్ బై, గుడ్ బై. హాహాహా, పరలోకంలో ఆ క్లిప్పింగ్ చూడాలి మనం. గుండె బద్దలైపోయి ఉంటుంది ఆమె గుండె. గుడ్ బై, గుడ్ బై. కానీ బైబిల్ చెప్తుంది మందసం దగ్గర పడుకునేవాడంట, మందసం దగ్గర పడుకునేవాడు. ఆ గుడ్ బై కఠినమే, కానీ అతన్ని రాజులను అభిషేకించడానికి, 2 గ్రంథాలు రాయడానికి, దేవుని కొరకు నిలబడే దాని మొదలుకొని బెర్షెబా వరకు ఆయన నామానికి ఇచ్చించే విధంగా దేవుడు మార్చి. ఈరోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది కొన్ని పాపపు స్నేహితులకు బై చెప్పాలి, పాపపు స్థలాలకి బై చెప్పాలి. కొంతమంది పాపపు స్నేహితులకు బై చెప్పాలి. అది కష్టమే, కానీ దేవుని కోసం, నీ కుటుంబం కోసం బై చెప్పాలి. కొన్ని వాటికి బై చెప్పాలి. అప్పుడు మన జీవితం విజయవంతంగా మనం చూడగలం. ఆర్ యు రెడీ? అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి బై చెప్పాడు, యెరూషలేములో గొప్ప పరిచర్య చేయగలిగాడు. ఈరోజు ఇది మన ముగింపా? చెప్పండి. కాదు, చాలా. దయచేసి వేగంగా లేచిన పడండి, ప్రార్థన చేసుకుని. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, యేసయ్యా ఇది నా ముగింపు అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటే, ఇక ఎలా ముందుకెళ్తానో నాకు తెలియదు అని వచ్చి ఉంటే, నీ ముగింపు ఇంకా రాలా అంటే నీ వయసుకి ఒక ముగింపు రాలా, నీ మరణం ముగింపు రాలా, కానీ నీ పరిస్థితులు ఆర్థికం, వ్యాపారం, ఉద్యోగం, మరి ఏదైనా సరే ఆ ముగింపుకు నువ్వు వచ్చి ఉంటే, ఇది నా ముగింపు అనుకుని నేను వచ్చాను బాబు అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తండి. మీ కుడి చేతులు పైకెత్తిన వాళ్ళు 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా ఇది నా ముగింపు కాదు, ఇది ఒక నూతన ఆరంభం కొరకు, యేసయ్యా నూతన మలుపు కొరకు, యేసునామములో మా జీవితాలు ముగింపుకు వెళ్తుండగా, యేసయ్యా నా ఆర్థికం, యేసయ్యా నా బిడ్డల పరిస్థితులు, యేసయ్యా ముగింపుకు వెళ్తుండగా, యేసయ్యా నా ముగింపుకి, ఆ ముగింపుకి వెళ్ళకముందే అనేకమైన ముగింపులు చూసి భయపడుతున్నాను. యేసయ్యా నన్ను క్షమించండి. యేసయ్యా ఈ రోజున ఇది ముగింపు కాదు, చాలా ఉంది. యేసయ్యా నేను అనేక మార్లు ప్రయత్నం చేస్తున్నాను, సఫలం అవ్వట్లా. యేసయ్యా నన్ను క్షమించండి. కొత్తది, నూతనమైనవి ప్రారంభిస్తున్నాను, సఫలం అవ్వట్లా. అప్పులు పాలైపోతున్నా, నష్టమైపోతున్నా. యేసయ్యా నేను నీ శక్తితో, నువ్విచ్చిన వాటితో ప్రారంభించినవి, యేసయ్యా యేసయ్యా నీ దీవెన, యేసు నామములో నీ దీవెన, యేసు నామములో
నేను ప్రారంభించిన వాటి మీద ఇప్పుడే ఉండును గాక. నీ హస్తం ఉండును గాక, నీ మహిమ ఉండును గాక, నీ కృప ఉండును గాక. యేసు నామములో, యేసు నామములో. యేసయ్యా, ఇది నా ముగింపు కాదు. ఆ మాట గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తలేని వాళ్ళు కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఆ మాట గట్టిగా చెప్పండి. యేసయ్యా, ఇది నా ముగింపు కాదు. నోరు తెరిచి చెప్పాలి. ఆ మాట గట్టిగా చెప్పాలి. ధైర్యం తెచ్చుకో. ఇది నా ముగింపు కాదు. ఆ మాట వినబడాలి. నజరేయుడైన యేసయ్య నామములో ఇది నా ముగింపు కాదు. ఈరోజు నాయన నీ బిడ్డల చేతులు పైకెత్తి ఆ మాట చెప్తుండగా నీ కార్యం జరుగును గాక. ఇది మా ముగింపు కాదు, నీ బిడ్డల ముగింపు కాదు. తండ్రి, నువ్వు ఒక నూతన ఆరంభం యేసు నామములో కార్యం దయచేయి, అద్భుతం చేయమని యేసు నామములో తండ్రి. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, ఈ పగటి వేళ మా జీవితంలో యేసయ్యా ఇది నా ముగింప కాదు, చాలా ఉంది. ముగింపుకు వస్తున్నప్పుడు కొత్తది మేము ఆరంభించాలి తండ్రి. ముగింపులో మేము చింతించకూడదు. కొన్నిసార్లు బై చెప్పడం కష్టమే, గుడ్ బై చెప్పడం కష్టమే, కానీ అవి చెప్తేనే మేము నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళగలిగింది, ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోకి వెళ్ళేది. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవా, ఇది మాకు ముగింపు కాదు అని తెలియపరిచిన మా తండ్రి, వారి బతుకులో ఊహించలేని మార్గాలు వాళ్ళు చూడును గాక. వాళ్ళ హృదయాలను మీరు తెప్పరిల్లేటట్టు చేసావయ్యా, ఆదరించావయ్యా. ఈ మట్టి బొమ్మను నిలబెట్టి నువ్వు వాళ్ళని చిగురింపజేసావయ్యా. నాతో పలికిన ఆ మాట ఇది ముగింపు కాదు అని యేసు నామములో అది ముగింపు కాదని పరిశుద్ధాత్మదేవా ఈ పగటి వేళ పనికిరా నిలబెట్టి ముగింపు కాదని తెలియపరిచావు. అలా జరుగును గాక. వారు బయలుదేరి వాక్యం ప్రకటించుచుండరి. ప్రభు వారికి సాకారుడండి వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వాక్యం స్థిరపడుచున్నారు. యేసు నామములో ఈ వాక్యం స్థిరపడుతున్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా ఈ పగటి వేళ ఇందు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా ఈ పగటి వేళ ఎందు పనిగా నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా ఈ పగటి వేళ పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో తండ్రి, ఆమేన్.